వ్యక్తి బలంగా ఉంటే వ్యవస్థ అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి వ్యవస్థను నిర్మించిన వ్యక్తి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. అంతేకాదు తనలాంటి వ్యక్తులకు మరింత బలాన్ని ఇచ్చి అత్యంత బలోపేతమైన వ్యవస్థను నిర్మిస్తాడు. సరిగ్గా ఇలాంటి సూత్రాన్ని నమ్మారు కాబట్టే చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో అద్భుతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తన దూరదృష్టితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటీ గుమ్మంగా మార్చిన ఆయన ఇప్పుడు తన వారసుడు నారా లోకేష్ ద్వారా ఏపీ రాష్ట్రానికి సరికొత్త దశను, అద్భుతమైన దిశను చూపిస్తున్నారు. ఏపీలో ఐటీ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ ఏపీ రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకురావడంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టించడంలో విజయవంతమవుతున్నారు. ఇటీవల విశాఖ నగరంలో గూగుల్ తన డాటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మరికొద్ది రోజుల్లో డాటా సెంటర్ నిర్మాణం కూడా పూర్తి కాబోతోంది. ఇది పూర్తయితే విశాఖ నగరం రూపురేఖలే కాదు ఏపీ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోతుంది. గూగుల్ డేటా సెంటర్ ద్వారా సరికొత్త ఎకోసిస్టమ్ డెవలప్ అయి మరిన్ని ఐటీ కంపెనీలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇండస్ట్రీలను డెవలప్ చేయడానికి, వినూత్నమైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం పరిశ్రమల కోసమే 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు సగర్వంగా ప్రకటించారు. విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చడానికి కంకణం కట్టుకున్న లోకేష్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే గూగుల్ సీఈఓ ద్వారా ప్రశంసలు అందుకున్న ఆయన తాజాగా విశాఖలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్ను పెట్టుబడుల స్వర్గధామంలా నిర్మించుకుంటున్నారు. అంతేకాక దిగ్గజ ఐటీ కంపెనీలు అధిపతులు విశాఖకు నగరానికి ఆహ్వానించి భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ప్రభుత్వంతో పెద్ద కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకోవడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.